నారాయణ స్వామి ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని దుండగులు ఆటోలో తరలిస్తున్న జంతు కళేబరాలను పడేసి ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై హిందూ సంఘాలు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. బక్రీద్ సందర్భంగా కావాలని మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించగా కొంతసేపు హిందూ సంఘాల నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందస్తుగా సమాచారం ఇచ్చిన పోలీసులు స్పందించలేదని నాయకులు ఆరోపిస్తున్నారు. కావాలని చెప్పి ఈ జైత్యాల జిల్లాలో కూడా మరి ఈ ఆవులని ఎద్దులని కోసుకొని మరి దాన్ని మేము బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ మరి హిందూ వాహిని చాలా ప్రాంతాల నుంచి మేము కాంప్లైంట్ జరిగింది. పోలీసు వాళ్ళు మాకు ఏం చెప్పిందంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీరు వెళ్ళకండి. మేము పోలీసు వారిని గౌరవించి ఈ రోజు మాకు తెలిసిన సంవత్సరం ఒక 100 ఆవులు కోసిండ్రు, ఒక 200 ఎడ్లను కోసిండ్రు. మేము ఎస్పీ డిపార్ట్మెంట్ శంకరన్నకు మేము చెప్పడం జరిగింది. ఇక స్థానికంగా ఉన్న చిరంజీవి ఎస్ఐ చెప్పడం జరిగింది. ఆవుల్ని కొనియకండి, ఎద్దులు గిట్ట వయసు గిట్ట జారితే మరి అదే వెటర్నరీ కాలేజ్ నుంచి తెప్పించి మీరు పరీక్ష చేసుకోండి. కానీ ఇక్కడ హిందువుల మాట ఎవరు పట్టుకోలేదు. మరి అదే మేము గిట్ట ఈ రోజు వరాహ అయిన పందిని గిట్ట మేము కోస్తూ ఉంటే ఇప్పటికి ఈ క్షణం లోపల 100 మంది కేసు అవుతుండే. ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు గిట్ట దాని వెనుక ఉన్న ఎవరైతే ఎంఐఎం కావచ్చు, మరి ఏ నాయకులు ఉన్నా కానీ, మరి ఏ ముస్లిం పెద్ద నాయకులు ఉన్నా కానీ ఖచ్చితంగా చెప్పలేండి, న్యాయం చేయండి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ దేశంలో అందరూ స్వేచ్ఛ ఉంది. కానీ గోమాత అంటే తల్లి, నీ తల్లి పాలు ఇవ్వకపోతే ఆ గోమాత తల్లి పాలు తాగి నువ్వు బతికి ఇయ్యాలా, ఆ తల్లి రొమ్మునే కూర్చోవంటే. కృష్ణా జిల్లా పామర్ల